హాయ్, అందరికీ నమస్తే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులు సుమారు ఆంధ్రప్రదేశ్లో 3,90,000 మంది ఉన్నారు. ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మీ యొక్క సబ్సిడీ అమౌంట్ ఇంకా 8-9 సిలిండర్లకు పడాలి. కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళేనే ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేకపోతే మీ యొక్క ఇంటికి గ్యాస్ తెచ్చి డెలివరీ బాయ్ దగ్గరైనా మొబైల్లో ఈకేవైసీ అనేది వేయచ్చు. లేదా కొంతమంది ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమైతే కనుక మొబైల్ యాప్లు ఉంటాయి. ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించి ప్లేస్టోర్లో ఆ యాప్లు అయినా ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్తో వెరిఫికేషన్ చేయించుకుని ఓటీపీ అయినా ఇచ్చి మీ యొక్క ఈకేవైసీ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా ఎల్పిజి కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి. ఈకేవైసీ అప్డేట్ చేయించకపోతే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది పడదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.